సో వీళ్ళిద్దరు కొత్త ఫ్రెండ్స్ ఇక్కడ పరిచయం అయ్యారు. Hello. This is a normal style of soba. సో నిన్న డిన్నర్లో నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మేము మాట్లాడుతూ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఈ పల్లెటూరులో వాంకో సోబా అనే ఒక ఐటమ్ ఉందంట, అది ఖచ్చితంగా ట్రై చేయాలన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే నేను ట్రై చేస్తా అన్న. సో బేసికల్లీ నేను వేరే చోటకి వెళ్ళాలి, నేను ఇక్కడి నుంచి పల్లెటూరులోకి వెళ్తున్నాను ఇవాళ నైట్, కానీ వీళ్ళతో పాటు ఇప్పుడు వాంకో సోబా తినడానికి వెళ్తున్నాను. సో హలో Hello. where are you from? I'm Which from Daigaku? I'm Which from university? Nara Institute of Science and Technology. And your name is? And my name is Koki Tachibana. Koki Tachiba. So he is very smart. No. Rendu awards vachai. And hello. Hello. You are from I'm from NIST. Yes. the same university. Same university. And your name is? My name is Yuki Sakai. Yuki Saka. Yeah. Okay, so we'll same university. Hello. Hello, Nice to meet you. nice to meet you. You're from which university? I'm from Osaka Metropolitan University. Osaka Metropolitan University. And your name? Yoshihiro Nakaso. Okay. Nice to meet you. Nice to meet you. Yeah, let's go. Yeah. Okay. డిన్నర్లో పరిచయం అయ్యి ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి అని ఎయిర్పోర్ట్లో వీళ్ళకి 2 గంటల్లో ఫ్లైట్ ఉంది, ఇప్పుడు 2.5 అవర్స్లో. ఇప్పుడు 4 అయింది మాకు, 6:30కి వీళ్ళ ఫ్లైట్ అయినా కూడా కార్ రెంట్ తీసుకుని ఇక్కడే ఉంది అని చెప్పి తీసుకెళ్తున్నారు. సో ఇది మన పార్కింగ్ జోన్ ఇక్కడ రెంటల్ కార్కి. పల్లెటూరులోని ఎయిర్పోర్ట్ ఇది, ఇవాతే హనమాకి ఎయిర్పోర్ట్. చాలా చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. అక్కడ మొత్తం పంట పొలాలు ఇంకా పర్వతాలే. సో ఇది మన రెంటల్ కార్. మొత్తం లగేజ్ ఇందులో పెట్టి అందరం 4 వెళ్తాం. పల్లెటూరులోకి వచ్చాం మనం. మొత్తం మబ్బులు, పంట పొలాలు, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. సో ఇది మన కార్ తీసుకుని వెళ్ళటమే లోకల్ ఫుడ్ తినడానికి. సో బేసికల్లీ ఇక్కడ ఏ షాప్కి వెళ్ళాలన్నా కూడా మనం రిజర్వేషన్ తీసుకోవాలి. మేము కాన్ఫరెన్స్లో ఉన్నాం కాబట్టి రిజర్వేషన్ తీసుకోవాలని మర్చిపోయాము, కానీ ఇతను ఇప్పుడే ఫోన్ చేసి వెంటనే రిజర్వేషన్ చేశారనమాట 4కి. సో లక్కీలీ రిజర్వేషన్ ఇస్ డన్. సో వాంకో సోబా రెస్టారెంట్కి వెళ్తున్నాము. రోడ్ అయితే అదిరిపోయింది, పల్లెటూరులో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చూపిస్తాను. సో చూడండి పల్లెటూరులోని రోడ్లు, ఇటు మొత్తం పొలాలే, కంప్లీట్ పొలాలు, పర్వతాలు. టోక్యో నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాన్ఫరెన్స్లో ఏరియా ఇది హన్నామాకి అనే ఏరియా. సో మొత్తం పల్లెటూరులోకి వెళ్తున్నామండి. చిన్న షాప్ ఎక్కడుందో 15 మినిట్స్ డ్రైవ్ అంట ఎయిర్పోర్ట్ నుంచి. సో చూడండి ఇట్లా ఉంటుంది మనకి పల్లెటూరులో రోడ్లు. జపాన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం కారు రెంట్ తీసుకున్నప్పుడు పార్కింగ్ ఎక్కడ చేయాలి అనేది పెద్ద తలనొప్పి అనమాట. పార్కింగ్ స్పాట్స్ చాలా డబ్బులు కట్టాలి, గంటకింత అని 15 నిమిషాలకింత అని కూడా ఉంటది. సో ఇక్కడ పార్కింగ్ స్పాట్ ఎతుకుతున్నాము. రెస్టారెంట్ దాటేసాం ఇందాకే, కానీ కారు పార్క్ చేసి నడిచి వెళ్ళాలి అక్కడికి. ఒక పార్కింగ్ స్పాట్ దొరికింది. సో ఇదండి మనం ఇక్కడ పార్కింగ్ చేసి, ఇది మన రెస్టారెంట్. ఓకే, యూ వాంట్ టు సే సంథింగ్? No. This is maybe traditional Wanko soba shop. What is Wanko soba? Wanko soba, I don't know. I don't know. So infinity eating of soba. Infinity eating soba. Is it the soba? Is it chisai or is it? Yeah. But see, it's small soba. But if you put on something, you put on something, the shop tiny or a shop the person. Infinity. Refill again. Yeah. I see. So basically వాంకో సోబా ఏంటంటే ఎంత తింటే అంత, మనకి బుఫే లాగా ఇండియాలో ఎంత తింటే అంత. సోబా అనేవి టైప్ ఆఫ్ నూడిల్స్ అనమాట ఇక్కడ. అండ్ చిన్న చిన్న బౌల్స్లో సోబా ఇస్తారు మనకి. మనం
తింటుంటే వాళ్ళు వేస్తూ ఉంటారు, తింటుంటే వేస్తూ ఉంటారు. అది కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ఎండ్లెస్ వాంకో సోబా ఛాలెంజ్ అంట. మోర్ దెన్ 400 years ఆఫ్ హిస్టరీ ఉంది ఈ పర్టికులర్ ఫుడ్కి. అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మీరు తింటుంటే వాళ్ళు వేస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ ఈ ఏరియాలోని పాపులర్ వాంకో సోబా రెస్టారెంట్. Toilet first. Yeah. There is no break? Yeah. No, there is no break. Nan fun desu ka? Eating? 食べる時間って何分ですか? No time. No time limit. No limit time. But no toilet going? Yeah. Oh really? మిట్ట మధ్యాహ్నం 4 మేము తింటున్నాం. ఇది ఇక్కడ, ఇది మన సీట్. ఇదిగోండి. సో బేసిక్గా ఈ ఫుడ్ యొక్క హిస్టరీ ఏంటంటే, ఈ ఏరియాలో ఒక ఆయన ఉండేవాళ్ళు, పెద్ద ఆయనకి చాలా ల్యాండ్ ఉంది. అండ్ ఈ ఏరియాలో ఏ పండగ అయినా కూడా ఆయన ల్యాండ్లో జరిపేవాళ్ళు అనమాట. సో వేలాది మంది వచ్చేవాళ్ళు పండగకి. సో అంత వేలాది మందికి ఫుడ్ సరిపోక ఏం చేసేవాళ్ళంటే, నూడిల్స్ అనే వాటిని, సోబా అనే వాటిని చిన్న చిన్న బౌల్స్లో పెట్టేవాళ్ళు అనమాట. సో అక్కడ నుంచి ఈ చిన్న చిన్న బౌల్స్లో నూడిల్స్ ఇచ్చే ట్రెడిషన్ స్టార్ట్ అయింది. అదొక స్టోరీ. ఇంకో స్టోరీ ఏంటంటే, ఈ ఏరియాకి ఒకరోజు 400 సంవత్సరాల ముందు ఈ ఏరియా యొక్క రాజుగారు వస్తారనమాట. ఎవరో ఇంటికి వచ్చి ఏమైనా తినడానికి ఇవ్వండి అని అడిగితే, వాళ్ళు చిన్న బౌల్లో వాళ్ళ దగ్గర ఉన్న సోబా ఏదైతే నూడిల్స్ ఉంటాయో వాళ్ళ చిన్న బౌల్లో ఇచ్చారంట. అండ్ అది కూడా ఎటువంటి టేస్ట్ లేని నూడిల్స్. వాళ్ళు భయపడ్డారంట, ఈయన ఎట్లా రియాక్ట్ అవుతారో, మనం కొంచెమే ఇచ్చాం కదా అని. కానీ ఆయనకు చాలా చాలా నచ్చిందంట చిన్న బౌల్స్లో సోబా ఇవ్వటం. సో అక్కడి నుంచి ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో 400 సంవత్సరాల ముందు చిన్న చిన్న బౌల్స్లో ఎంత తింటే అంత పెట్టే ఫెస్టివల్ లాంటిది స్టార్ట్ అయింది. If you eat the number of Wanko soba, the number will be written here. ఓకే. సో ఇది మనకు సర్టిఫికెట్ అనమాట. ఎన్ని బౌల్స్ ఆఫ్ వాంకో సోబా తింటే ఆ నెంబర్ ఇక్కడ రాసి మనకి సర్టిఫికెట్ ఇస్తారంట. సో అది కాన్సెప్ట్ ఇక్కడ. This is a normal style of soba. Good. YouTuber. What is that? 1 cup is 1 cup is this volume. This volume. me hai ko target. Yeah, good. సో బేసికల్లీ మన టార్గెట్ 200 అని చెప్పాను, 200 బాక్సెస్. బట్ నో, మేబీ 20-30 మ్యాక్స్. Yeah. It's good. いただきます。 Yeah.薬味。ご飯をお持ちください。 Oh, that's fast. Come on, that's fast. 食べてください。お世話になってください。When are we eating this? We are not eating this? I like it. いつ発動するか。బేసికల్లీ బ్రేక్ ఇవ్వకూడదు అనమాట తినేటప్పుడు. వాష్రూమ్ కూడా వెళ్ళకూడదు, తింటానే ఉండాలన్నమాట. Wow. 同じ高さまでちょっと頑張ってみてください。でも僕言ってるやん。すごい。 50? 60 బౌల్స్ తిన్నాడు అనమాట. నాది 40. వసాబి. Actually, a lot of wasabi. 41. 45. Okay. My target is Goju. Yeah, 4 more.
51. 51. Goju ichi. I'm 57. Scared. Happy journey back home. Safe journey. 蓋をしてください。Happy journey. Safe journey. 6時。 సో బేసికలీ ఇప్పుడు అర్థమవుతుంది మనం ఫ్రెండ్స్ ఎందుకు అంత ఈజీగా చేసుకోవాలో. ర్యాండమ్గా నిన్న కలిసాము తినేటప్పుడు రాత్రి, అండ్ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది తింటున్నాం అందరం కలిసి. సో ఇలాగనమాట, ఆల్వేస్ స్టిల్ గోయింగ్ ఆన్. అక్కడ సెకండ్ రౌండ్ వాళ్ళు స్టార్ట్ అయింది. ఇదన్నమాట. ఇది కూడా మేము మార్నింగ్ ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేసి ఫుల్ హెవీగా లంచ్ చేసి, లంచ్ 1 గంటకు చేసి 4:30కి తింటున్నాము. అదే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ చెయ్యకపోతే ఇంకో 30 బాటిల్స్ వెళ్ళేవి బాక్స్లో. సో బేసికల్లీ నాది 50, ఇతను 60 అండ్ ఇతను 67. ఇతను టార్గెట్ 70 అంట టోటల్. సో నెవర్ గివ్ అప్. What's your record? 75. 75. 75. Wow. こちら50杯になります。Thank you. 50 certificate. 小結びとなります。75杯は 60 certificate. Oh, やった関脇。 Show your certificate. Yeah, his certificate. Oh, 75. みんなで Congratulations. 並んで Finally completed. Yeah. The thank you for the Osusume. Yeah. దిస్ రెస్టారెంట్. సో మొత్తం ప్లాన్ అంతా ఇతనే చేశాడనమాట. కార్ రెంట్ తీసుకురావటం, రెస్టారెంట్ సెలెక్ట్ చేయటం, అండ్ ఈజ్ ఆల్సో ద విన్నర్ ననాజుగో. యాక్చువల్లీ మేము అందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు, ఎందుకంటే కాన్ఫరెన్స్లో అట్లా కలిసాము. లక్కీలీ డిన్నర్ చేసేటప్పుడు పక్కన కూర్చున్నాము అండ్ ఇంకా ఇంత దూరం వచ్చామన్నమాట. ఎప్పుడు కలుస్తామో తెలియదు, బట్ ఐ మేడ్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ ట్రిప్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీళ్ళకి ఇంకా 1 అవర్లో వీళ్ళ ఫ్లైట్ ఉందన్నమాట, రిటర్న్ ఫ్లైట్. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే నన్ను రైల్వే స్టేషన్లో దింపే వెళ్తారంట కార్లో. జస్ట్ 1 అవర్ ఉంది ఇంకా వీళ్ళ డిపార్చర్కి. ఐ సెడ్ నేను వెళ్ళిపోతాను, ఇక్కడ బస్సు ఉందంటే నన్ను రైల్వే స్టేషన్లో దింపే వెళ్తామని అందరూ వస్తున్నారు దింపడానికి. వెరీ హ్యాపీ జర్నీ గైస్. See you next time in Nara. Yeah, say that. Bye. Goodbye. Yeah.